నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీనేస్తాం. మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్ విజిట్ చేసి మీకు ఏమైనా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి అని చెక్ చేసుకుని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఒకవేళ మీకు ఏమైనా పనికి వస్తుంది అని అంటే చివరి వరకు చూడండి. ఒకవేళ నచ్చలేదు అంటే స్కిప్ చేయండి. ఒకవేళ నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దండి. మీరు ఇచ్చే ఆ లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుందండి. ఈరోజు ఫుల్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. ఎప్పటిలాగే ఈ వీడియోలో కూడా మనం రొటీన్గా చేసుకునే పనులే కాకుండా కొన్ని కొత్తవి ఉన్నాయండి. 2 ఉన్నాయి. అది మీకు చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది రోజ్మెరీ అండి. దీంతో ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడము హెయిర్ ఫాల్ కోసము, అలాగే హెయిర్ కలర్ కోసం నేను ఆయిల్ ప్రిపేర్ చేస్తాను. అది చివరి వరకు చూడండి, ఇది మీకు తెలుస్తుంది. అలాగే మనం ముందు రోజు ప్రిపేర్ చేసుకున్న పిండి అండి, ఇది బాజ్రాతో చేసిన పిండి. ఇది మీకు రాగి పిండి కలర్ అనిపిస్తుంది కదండి, రాగులు ఏమీ వేయలేదు ఇందులో. బాజ్రాని అలాగే నల్లటి మినపప్పు అంటే పొట్టు మినపప్పుని యూస్ చేసాం కాబట్టి ఇలా ఉందండి. నేను ఒక కప్పు మినపప్పు, ఒక కప్పు ఏమో బాజ్రా వేసాను, ఒక 2-3 స్పూన్లేమో బియ్యం వేసానండి, బ్రౌన్ రైస్. అలాగే కొంచెము మినపప్పు అది మెంతులు వేసేసి రుబ్బేసాను అనమాట. నైట్ రుబ్బి పెట్టింది అంటే ఒక 6 అవర్స్ నానబెట్టాను బాజ్రా కాబట్టి. మిల్లెట్స్ అయితే మనం అలాగే చేసుకోవాలండి. ఇది మార్నింగ్ నా డే రొటీన్ చెప్పాను కదండి. హాట్ వాటర్ అలాగే జీరా వాటర్, జీరా మసాలతో ఉందన్నమాట. సో ఈ లోపు నేను బాక్స్లోకి పెట్టడానికి ఈరోజు దోశలు వేస్తున్నాను పిల్లలకి. ఇది బాక్స్లో పెట్టించేసి తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత మాకు దోశలు వేసుకుంటానండి. ఇది సాంబార్ రెడీ అయిపోయింది ఇక్కడ, ఇది ముందు పెట్టేశాను. అలాగే ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి పిల్లలకి ఓ పక్కన దోశలు వేస్తున్నానండి. అలాగే అటు సాంబార్ అయిపోతుంది, జీరా వాటర్ నేను స్నానం చేసేసి వచ్చి ఇవన్నీ చేసేస్తున్నాను. ఓ పక్కన రైస్ కూడా పెట్టేశాను. అలాగే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేశాను. నైట్ పావ్ బాజీ కోసం కూడా నేను కర్రీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందంటే నేను జీరా వాటర్ తీసుకొని పూజ చేసుకుంటాను. ఈలోపు పిల్లలు స్నానాలు చేసుకొని వచ్చి బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చేసరికి నాకు పూజ అంతా అయిపోతుందండి. పిల్లలు ఒక్కొక్కరు లేచారు. నేను మ్యూజిక్ పాటలు ఏదన్నా వినుకుంటూ ఫస్ట్ దక్షిణామూర్తి స్తోత్రము, ఉగ్రం వీరం శ్లోకము, అది చాంటింగ్ ఉంటుంది, అది పెట్టుకొని దాన్ని వింటూ నా పనులన్నీ చేసేసుకుంటానండి. చాలా ప్రశాంతంగా రిలాక్సింగ్గా ఉంటుంది. ఇక్కడ సోఫా మీద కవర్సే కానీ అలాగే దుప్పట్లు దివాన్ మీద అవన్నీ ఇంకా ఏమీ వేయలేదండి. ఈరోజు అవన్నీ క్లీన్ చేసేసుకోవాలి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన పనులు చేసుకుంటానండి. పావుబాజీ కోసం నేను కర్రీ చేశానని చెప్పాను కదండి. ఇప్పుడు నేను దాని ప్రిపరేషన్, ఇక్కడ సాంబార్ కంప్లీట్గా అయిపోయింది. ఇక్కడ కొన్ని పావుస్ తీసుకొని మనము మధ్యలో కట్ చేసేసుకొని కొద్దిగానే గీ వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇది రోజు నేను బ్రేక్ఫాస్ట్గా చేసి పెడుతున్నాను. ఎందుకంటే ఇలాంటివి మనం బాక్స్లో పెట్టామంటే చల్లగా అయిపోతాయండి, అంత టేస్ట్గా ఉండవు. దోశ అంటే కొంచెం చట్నీలో పెట్టుకొని తిన్నాకనే అది బాగానే ఉంటుంది. కొన్ని పదార్థాలు మాత్రం అది వేడిగా తింటేనే బాగుంటుందండి. సో అందుకనే ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్లోకి ఇది చేశాను. స్నాక్లోకేమో దోశలు పెట్టి ఇచ్చేస్తున్నాను. ఇది చెరువు ఒకటే తినగలిగారండి, చాలు. వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి ఇష్టపడ్డది మనం పెట్టామంటే అది హ్యాపీగా తినేసి వెళ్తారు. ఇంకొన్ని సందర్భాల్లో అసలు తినకుండా వెళ్ళే రోజులు కూడా ఉంటాయి కదా. సో వాళ్ళకి నచ్చింది పెట్టినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది, అటు వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు. మీరు ఎప్పుడైనా పావు బాజీ చేయాలనుకుంటే మిక్స్డ్ వెజిటేబుల్స్ అండ్ అవన్నీ క్యాప్సికము, క్యారెట్, బీట్రూట్, బీన్స్, అలాగే ఆలు అన్నీ కలిపి క్యాలీఫ్లవర్ కూడా అన్నీ కలిపేసి బాగా ఉడికించుకొని దాన్ని కూరలాగా వండేసి, ఇది పావుబాజీ మసాలా అండి, ఇది వేసేసాను నేను నైట్ చేసినప్పుడు. ఇది మసాలా నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. నేను వీడియో చూసి చేశానండి. ఆ పావుబాజీ మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర, కరివేపాకు, అలాగా కొంచెం మెంతి పడుతుంది, కసూరి మేతి, అదంతా వేసుకొని కొంచెం నైటే అది కర్రీ చేసి పెట్టండి. ఇదే అండి, చాలా టేస్టీగా వచ్చిందండి. బయట కన్నా చాలా బాగుందన్నారు ఇంట్లో అందరు తినేసి. దీన్ని మళ్ళీ కొద్దిగా, ఎందుకంటే మరీ చల్లగా అయిపోతుంది కదా, ఒక్కసారి కొంచెం తడకాయిస్తే చాలా బాగుంటుంది. బటర్తో అయితే ఇంకొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. నేను అయితే ఇక్కడ గీ వాడాను ఈరోజు, బటర్ ఏమీ తీయలేదు. కొంచెం అది నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసరికి చాలా గట్టిగా ఉందనమాట, అది నేను యూజ్ చేయలేదు. పిల్లలకి పెట్టిచ్చేసాను అనమాట. వాళ్ళు స్కూల్కి రెడీ అయిపోతున్నారు. ఈలోపు నా పూజ కంప్లీట్ అయిపోయింది. నేను ఇక్కడ బాక్సులు పెట్టేస్తున్నాను చూడండి. దోశ అలాగే పల్లి చట్నీ చేశాను, దానికోసము అది పెట్టేశాను. అలాగే వైట్ రైస్, సాంబారు, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ కూడా పెట్టించేసానండి. మనము నైట్ కొంచెం రెడీ చేసుకోవడం వల్ల కొంచెం హడావడి లేకుండా అయిపోయిందండి. అదే నైట్ ఏమీ ప్రిపరేషన్ లేకుండా, ఒక ఐడియా లేకుండా ఉన్నామంటే
ఏమీ పనులు చేసుకోలేమండి. మనకు పనులు ఎంతైనా డైలీ ఉంటూనే ఉంటాయి. ఒకరోజు రెస్ట్ తీసుకునేలాగా ఉండదు. మనకు ఉన్న టైంలోనే కొంచెం ప్లాన్ చేసుకున్నామంటే రెస్ట్ తీసుకోగలుగుతాము. మనకు చాలా టైం కూడా ఉంటుంది. పిల్లలు వచ్చేలోపే చాలా వరకు నేను చేసేసుకుంటానండి. 3:30 వరకల్లా స్కూల్ నుంచి వచ్చేలోపు చాలా పనులు చేసుకుంటానన్నమాట. సాంబార్ కూడా ముక్కలన్నీ నేను ముందు రోజు నైటే కట్ చేసేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేను టిఫిన్ చేసేసాను, పూజ అయిపోయింది, టిఫిన్ చేశాను. ఇంకా ఇప్పుడు నేను మళ్ళీ కిచెన్లోకి వచ్చేసాను అనమాట. ఎందుకంటే కిచెన్ మొత్తం నీట్గా చేసుకోవాలి. చూసారు కదండి, ఇది నేను కొంచెం క్లీన్ చేసిన తర్వాతనే ఇలాగ ఉంది. అలాగే ముందు రోజే మేము ప్యూరో నుంచి కూరగాయలు తీసుకొచ్చామన్నమాట. ఆ కూరగాయలన్నీ నేను సర్దుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇక్కడ నేను కంప్లీట్గా ఎలా నేను క్లీన్ చేస్తాను అనేది వీడియో చేయలేదండి. నేను దీనికి సంబంధించిన వీడియో ఉంది. ఇది నేను మీకు ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, తప్పకుండా చూడండి. అది 15K వ్యూస్ దాటిందనమాట. ఎలా క్లీన్ చేస్తాను ప్రతిసారి అలాగే చేస్తానండి. అదే బాక్సెస్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను. మనకు మార్నింగ్ చాలా కన్వీనియంట్గా ఉంటుంది, అలాగే నీట్గా కూడా ఉంటాయన్నమాట. ఇంకొకటి మేము బయట దొరికే ఇలా సంతలు అంటే వీక్ డేస్లో పెడతారు కదండి, సాటర్డే సండే మార్కెట్, వెనస్డే మార్కెట్, అలా మార్కెట్స్లో తీసుకోమండి. మేము ఒక 4 ఇయర్స్గా ఫస్ట్లో రత్నదీప్లో తీసుకునే వాళ్ళం. తర్వాత ఈ ప్యూరో వచ్చినప్పటి నుంచి ప్యూరోలోనే తెప్పిస్తున్నానండి. అంతకుముందు మళ్ళీ కంట్రీ డిలేట్లో తీసుకొచ్చేదాన్ని, అంటే నైట్ బుక్ చేసేవాళ్ళము. తర్వాత బిగ్ బాస్కెట్లో బుక్ చేసాము. నాకు ఎందుకు అన్నిటికంటే ప్యూరోలో చాలా చాలా బాగుంటున్నాయండి. ఇలా మంచి వైట్ పాకెట్లో ఇస్తూ ఉంటారు, చాలా బాగుంటుంది. తీసుకొచ్చినవి కూడా ఒక 1 వీక్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి. దొండకాయలు అయితే అసలు ఒక్కటి కూడా ఇలా రెడ్గా రాదండి. అదే మనం బయట తీసుకొచ్చామంటే చాలా వరకు పండిపోతూ ఉంటాయి. చాలా కొన్ని కూరగాయలు ఇంకా మెత్తబడిపోతూ ఉంటాయి. ఆకుకూరలు అయితే చాలా వడలిపోతాయి. ఇక్కడ చాలా ఫ్రెష్గా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఒకసారి మీకు దగ్గరలో కానీ ఏమన్నా ఉంటే సెర్చ్ చేసి తెచ్చుకోండి, ఇక్కడ చాలా బాగుంటాయి. ప్రైజెస్ కూడా ఏమీ ఎక్కువగా ఉండవండి. మనకు బిగ్ బాస్కెట్లో ఇంకా కంట్రీ డిలేట్లో కన్నా తక్కువగానే ఉంటాయి ఇక్కడ. సో ఇవన్నీ నేను విడివిడిగా పెట్టేసుకున్నానండి. తర్వాత ఇంకా హాట్ వాటరు కొంచెం చల్లటి నీళ్ళల్లో వేసుకొని అలాగే సాల్ట్ వేసుకొని క్లీన్ చేసేసుకుంటానండి. ఆ ప్రాసెస్ అంతా నేను వీడియో చేశాను, ఒకసారి చూడండి. ఇదేమో రోజ్మేరీ అండి. ఇది నాకు ఇప్పుడు యూట్యూబ్లో కూడా చాలా వైరల్గా ఉంది కదండి ఈ వీడియో. రోజ్మేరీ వాటర్ అని చెప్పేసి ఇట్లా మనకు స్ప్రేయర్ బాటిల్లో దొరుకుతుంది. సో అది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి. నేను ఇది వాటర్ ప్రిపేర్ చేస్తాను, అలాగే ఆయిల్ కూడా చేసుకోవచ్చు. నేను ఈ వీడియో చివరిలో అది క్లిప్ కూడా యాడ్ చేస్తాను, చూడండి. ఇది నేను మొత్తం కిచెన్ క్లీనింగ్ అంతా అయిపోయి కూరగాయలు సర్దిన తర్వాత అప్పుడు 10:30 అవుతుందండి. ఆ టైంకి కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని కాస్త టీ పెట్టుకున్నాను. ఇప్పుడు మీకు చూపించిన పౌడర్ బ్రహ్మి పౌడర్ అండి. అది ఎందుకంటే కొంచెం హెడేక్గా, కొంచెం స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది. అలాగే ఏమంటారు యాంగ్జైటీగా ఉండి కొంచెం టెన్షన్గా అనిపిస్తుంది కదా, అలాంటి ఫీలింగ్ నుంచి చాలా రిలీఫ్ చేస్తుందండి. నేనైతే టీలో ఇది కంపల్సరీ వేసుకుంటాను. టీ పొడి మనం వేసే దాంట్లో 1/4 వేసుకున్నామంటే ఇది ఒక 1 స్పూన్ వేసుకుంటే ఇంత కలర్ వస్తుందండి. టీ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, ప్లస్ మెదడుకి చాలా ఏదో ఒక రిలీఫ్ లాగా అనిపిస్తుంది అనమాట. నాకు టీ కొంచెము కరోనా టైంలో అలవాటైంది. ఇంకా అప్పటి నుంచి కొంచెం దాన్ని ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా కూడా ఏదో ఒక టైంలో తాగుతున్నాను. ఇంకా నేను మరీ అడిక్ట్ ఏమీ కాదు, కానీ ఎప్పుడన్నా ఒకసారి వారంలో 2-3 రోజులు కానీ 2 రోజులు కానీ ఇలా ప్రశాంతంగా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం టీ పెట్టుకొని తాగే అలవాటు ఉంది, అలా చేస్తున్నాను. ఇంకా మొత్తం పనులన్నీ అయిపోయాయి. డిష్ వాషరు పనులు అయిపోయాయి, వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి ఇక్కడ రిలాక్స్గా వెనక బాల్కనీలో కూర్చున్నానండి. చాలా రిలాక్స్గా ఉంది. మీరు ఏ టైంలో వర్క్స్ ఎక్కువ చేసుకుంటారు, మనం ఎవరి కోసమో మన మనసుకు నచ్చిన పనులు చేసుకోవచ్చండి. చాలా హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. మనం ఎంత హెల్తీగా ఉంటే మన పిల్లలు అంత హెల్తీగా ఉంటారు, మన ఫ్యామిలీ హెల్తీగా ఉంటుందండి. ఇక్కడ ఇదేమో నేను మధ్యాహ్నం తీసుకున్న లంచ్ అని చెప్పాను కదండి, పల్లీ చట్నీ చేశానండి. అది మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, సాంబారు, అలాగే ఒకటి నా కోసం నేను పుల్కా చేసుకున్నాను, 1 కప్లో పెరుగు. ఇది నా లంచ్ వచ్చేసి ఇది అనమాట. నేను ఇంకా మళ్ళీ రైస్ ఏమి ఎక్కువగా పెట్టుకోనండి. దాని తర్వాత వీడియో పనులు ఏమన్నా ఉంటే ఆ రోజు వీడియో పెట్టేది ఉంటే వీడియో పనులు ఏమన్నా చూసేసుకొని తర్వాత నేను ఒక 1/2 అవర్ అలా రెస్ట్ తీసుకున్న తర్వాత నేను మళ్ళీ ఇంకా పిల్లలు వచ్చే టైం అవుతుందండి, 3 అవుతుంది కాబట్టి నేను ఇవన్నీ బట్టలన్నీ ఫోల్డ్ చేసేస్తున్నాను. 3:30 అయిందంటే పిల్లలు వచ్చేస్తారు, 3:35, 3:40 అలా వచ్చేస్తారండి. ఒక్కోసారి వ్యాన్ అక్కడ
ఏమంటారు ట్రాఫిక్ని బట్టి అనమాట. ఇవాళ వచ్చేసరికి నేను బట్టలన్నీ మడత పెట్టేశాను. ఒకటన్నీ ఐరన్కి ఏమేమి చేసుకునేవి ఉన్నాయి, స్కూల్ యూనిఫామ్స్ ఏంటి, స్పోర్ట్స్ డ్రెస్ ఏంటి అని ఒక బాక్స్లో పెట్టేసి ఉంచుతాను. మిగిలినవన్నీ ఫోల్డ్ చేసేసి ఎవరి షెల్ఫ్లో వాళ్ళకి సర్దేసి పెడతానండి. మళ్ళీ పిల్లలు వచ్చేసరికి నేను స్నాక్స్ కూడా ప్రిపేర్ చేసి ఉంచాలన్నమాట. అది ఆల్రెడీ ప్రిపేర్ చేసేసాను అనమాట. వాళ్ళు రాగానే చేసి ఇవ్వడమే. సో మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు? కొంచెం మనకు ఒక్కోసారి అనీజీగా అనిపిస్తున్నప్పుడైతే చాలా ఎక్కువసేపు రెస్ట్ తీసుకోవచ్చు. కానీ ఎప్పుడు మనము హెల్తీగా ఉండాలంటే మనం ఫస్ట్ చాలా బాగున్నాము అని అంటే పిల్లలు చాలా బాగుంటారండి, ఇల్లు బాగుంటుంది. సో అందుకనే మనం హెల్తీగా ఉండాలి కాబట్టి కొంచెం హెల్తీ అలవాట్లు చేసుకోండి. నేనైతే ఇది రోజ్మేరీ ఆయిల్ నేను చెప్పాను కదండి, కంప్లీట్గా మనం ఒక 1/2 kg నూనెలో కూడా చేసుకోవచ్చు. కానీ అప్పటికప్పుడు మనం పెట్టుకోవాలనుకుంటే ఒక స్టెమ్ అలా వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ బాయిల్ చేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఆయిల్ పెట్టుకుంటే చాలా రిలీఫ్గా ఉంటుందండి. తలనొప్పి పోతుంది. తల ఇలా పెట్టుకోగానే ఎంతో రిలీఫ్గా ఉంటుందన్నమాట. ఈరోజు స్వీట్ కార్న్ తీసుకొచ్చానండి. మా బాబు నేను ఏం స్నాక్ తెస్తానా ముందే భయపడి పడుకొని ఉన్నాడు. వాడిని బలవంతంగా లేపి ఇది తినమని చెప్పాను, ఇలా ఒలుచుకొని తినరా అని చెప్తున్నాను. అసలు తినడండి, స్వీట్ కార్న్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. మా పాపకైతే స్వీట్ కార్న్ ఒకటి చాలా ఇష్టంగా తింటుంది. సో నేను వాళ్ళకి స్నాక్స్ ఇచ్చేసాను. ఇంకా నా కోసం టీ పెట్టుకోవాలని ఇలా నేను ఈవినింగ్ అయితే డికాషన్ కాకుండా కషాయం అంటారు కదా, కషాయం చేసుకుంటానండి. కొంచెం పుదీనా ఆకులు, అలాగే పచ్చిపసుపు, అలాగే అల్లము చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఆకులు అందులో వేసుకోవాలంటే ఇక్కడ మీకు కావాలంటే మునగాకుతో ఒకరోజు, తులసితో అలా చేసుకొని కొంచెం బాయిల్ అయిన తర్వాత వేడిగా ఇలా తాగొచ్చండి. మనము ఒకవేళ వేడిగా తాగలేము గోరువెచ్చగా అనుకున్నప్పుడు కొంచెం హనీ లేదా ఏమంటారు మిశ్రీ, బెల్లం ఏదైనా వేసుకొని తాగొచ్చండి. నేనైతే అలాగే తాగేస్తాను, నాకు అలవాటే అనమాట. సో నేను టీ తాగేసాను. వాళ్ళు కాసేపు టీవీ చూసేసారు. ఇంకా ఇప్పుడు మా పాపకి క్లాస్ ఉంది. సో దానికోసమని ముందు తనంతా క్లీన్ చేసేసి ఆయిల్ పెట్టేసి దువ్వేసానంటే తను క్లాస్కి వెళ్ళిపోతుందండి. సో ఇది మా ఫుల్ వ్లాగ్ అనమాట. మీకేమైనా నచ్చిందా? మీకు ఇక్కడ హెయిర్ ఫాల్ మా పాపది లాస్ట్ వీడియోలో చూడండి ఒకసారి, పాప హెయిర్ ఎంత ఉంటుందో. చాలా హెయిర్ అండి. చిన్నప్పటి నుంచే తనకి ఇంత బ్లాక్గా ఇంత పెద్ద హెయిర్తో ఉండిందనమాట. అలాగే హెయిర్ పెరుగుతూ కంప్లీట్గా తనకి మోకాల వరకు వచ్చేసింది. మీరు కావాలంటే వీడియోస్లో చూడండి. ఇప్పుడు హెయిర్ వైటమిన్ డెఫిషియన్సీ వల్ల హెయిర్ చాలా పోతుందనమాట. హెయిర్ కేర్కి నేను షాంపూ అలాగే అవన్నీ యూజ్ చేస్తున్నాను. త్వరలో ఆ వీడియోతో కూడా నేను మేము ముందుకు వస్తానండి. అలాగే ఇది నైట్ డిన్నర్ అనమాట. మీకు ఈ వీడియోలో ఏ టాపిక్ నచ్చినా కానీ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. మీకు ఏమన్నా అనిపిస్తే కామెంట్స్ తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు.